సమాజానికి సందేశాన్నిచ్చిన ఇల్లాలు విజయం అనే షార్ట్ ఫిలిం అవార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ షార్ట్ ఫిలిం అనుకున్న దానికంటే ప్రేక్షకుల మనస్సును దోచుకుంటుందని, మంచి సందేశాన్ని ఇచ్చిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి మంచి లఘు చిత్రాలు మరిన్ని రావాలని పేర్కొన్నారు. చేస్తారు ఇంకొంచెం హైలైట్ తీసుకుంటారు. నా పేరు రంగు గోవర్ధన్, కథా రచయిత, దర్శకుని. ఈ నెల 9న హైదరాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో సౌమిత్ మీడియా మోడ్ ఫౌండేషన్ అండ్ వంశీ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టాలెంట్ అవార్డ్స్ 2025లో మా ఇల్లాలి విజయం అనే ఒక యథార్థగా చిత్రానికి అవార్డు రావడం చాలా గర్వకారణం. ఇది కేఎస్ఆర్ పవర్ కుమార్ గారు కేఎస్ఆర్ పవర్ క్రియేషన్స్ కింద నిర్మించడం జరిగింది. వారు ఇలాంటి కథను తీయడం సహాయం చేసినట్టే, ఎందుకంటే ఇది కమర్షియల్ కాదు. అయినప్పటికీ తన వృత్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి, ఒక మహిళ ఎంత కష్టపడ్డది ఈ వృత్తిలో, ఎలా విజయం సాధించింది అనే దానికి సమాజానికి ఉపయోగపడే ఒక మెసేజ్ జోడించి దానికి దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీనికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు రావడం చాలా సంతోషం. మరి ఇలాంటి మంచి చిత్రాన్ని తీసే అవకాశం కల్పించిన నిర్మాత పవన్ కుమార్ గారికి, సౌమిత్ మీడియా వారికి, అవార్డు ఇచ్చిన మిగతా ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్లకు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మహిళ ఎందుకు వచ్చిన ఫీల్డ్? మహిళ ఒక ఇల్లాలు తన భర్త ఇదే మోటార్ మెకానిక్ ఫీల్డ్లో ఉండి ఒక యాక్సిడెంట్లో చనిపోతే ఆ మహిళ వేరే వృత్తి చేయకుండా, అధైర్యపడకుండా చిన్న పిల్లల్ని ఇద్దరిని పెట్టుకొని అదే వృత్తిని చేపట్టి అందులో విజయం సాధించింది. ఎంత కష్టమైనా భరించి ఈరోజు ఆ షాప్ను మంచిగా డెవలప్ చేసి పిల్లలిద్దరిని ప్రయోగులు చేసింది. ఇదే యథార్థ గాథను సమాజంలో ఒక యువకుడు జీవితంలో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకునే సమయంలో ఒక వ్యక్తి అతనికి తారసపడి ఈ ఇల్లాలి గాథని చెప్పిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. జీవితం అంటే పోరాడి గెలవాలి తప్ప పారిపోకూడదు. ఒక మహిళ ఇంతటి విజయం సాధించిందంటే నువ్వు యువకునై ఉండి ఎందుకు భయపడి పారిపోతాం అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దానికి ఆ ప్రతిభను గుర్తించి వాళ్ళు అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పొనగంటి కేదారి, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు. యథార్థ కథ ఇల్లాలి విజయం అనే దాని మీద మరి రంగు గోవర్ధన్ డైరెక్షన్లో మరి పవన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ యొక్క వృత్తిని ఈ చిన్న స్మార్ట్ ఫిల్మ్ ద్వారా తెలియపరిచి మరి దీన్ని ప్రపంచ లెవెల్ల, జాతీయ లెవెల్లో కూడా వాళ్ళు అవార్డు పొందిరంటే వాస్తవంగా ఇది రైతులకు అవసరమైన పని. రైతుల ద్వారా ఈ ఎవరైతే ఈ చేతి వృత్తుల మీద ఈ వెల్డింగ్ షాపును చేసిందో వారికి మరి మేము వారికి మంచి ధన్యవాదాలు చెప్తున్నాం. వాస్తవంగా రైతులకే వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు, వీళ్ళు లేకపోతే వాళ్ళు లేరు దాని మీద ఒక ఇల్లాలి కాదు అంటే ప్రపంచంలో తెలియపరిచేటట్టుగా ఈ వైండింగ్ షాప్ను తెలియపరిచారు. కాబట్టి మరి వారికి ఈ రంగు గోవర్ధన్ డైరెక్షన్లో మరి పవన్ గారికి వాస్తవంగా మా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం.